జస్టిఫికేషన్ నేను అప్రిషియేట్ చేస్తాను నాగేందర్ గారు, మీ జస్టిఫికేషన్ నేను అప్రిషియేట్ చేస్తాను. ఆయన నారా లోకేష్ కాకుండా ఇంకొక నాయకుడు అని ఉంటే ఇంత గలాభా జరిగి ఉండేది కాదు. స్వయంగా ఆయన కుమారుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఈజ్ హోల్డింగ్ నెంబర్ 2 పొజిషన్ ఇన్ ద పార్టీ, ఈజ్ కాలింగ్ ద షాట్స్. సో ఆయన మాట్లాడిన ప్రతి మాటకి వాల్యూ ఉంటుందండి, దాన్ని మీరు కొట్టిపారేయలేరు. అఫ్కోర్స్ మీరు ఒక మాట వినండి సార్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాసుదేవన్ గారు మీరు అన్ని తెలిసిన వాళ్ళు, మేము ప్రతి సభలో ఈ రోజుకు మా నాయకుడు వస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సీఎం నా కాబోయే సీఎం, అటువంటి యువకుడు కావాలి సీఎం అని మేము అంటున్నాము. మీరు అట్లా అనకూడదండి, మన పొత్తులో ఉన్నాము, మీరు అనకూడదు అని మాకు లోకేష్ గారు ఇప్పుడు చెప్పలేదే. ఆయన ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి సీనియర్ అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పినాడు. మేము చంద్రబాబు నాయుడు గారు ఈయనకి అధికారి వీడు, లేదా ఈయన ఒక 2 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రి చేయడు, అవన్నీ మేము ఇప్పుడు ఏం లేదు బాండ్ రాసుకుంటున్నాము అనేం చెప్పలేదు కదా సార్. సో ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, అంటే ఇంకా చాలా మాట్లాడాలి నాగేంద్ర గారితో, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈలోపు శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ నాయకులు అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మీరు విపక్షంలో ఉన్నారు కానీ మ్యూట్లో ఉండకూడదండి. ఇప్పుడు క్లియర్గానే ఉంది. మీ వాయిస్ కూడా చాలా క్లియర్గా వచ్చేస్తుంది బయటికి. 46% ఓటింగ్ మాకున్నప్పుడు జనసేనని ఆ లగేజ్ని మా ఎందుకు తీసుకెళ్ళాలి? దీస్ ఆర్ ద వర్డ్స్ అటర్డ్ బై ఎ సీనియర్ పొలిటీషియన్. సో మీరు లగేజ్ అంటే మీరు జనసేనని లగేజ్గా చూస్తున్నారు. లగేజ్ ఏంటంటే అవసరం లేదు కదా, ఇప్పుడు మనం కంఫర్టబుల్గా 120 సీట్లు నెగ్గి తీరుతాం. అండ్ నో డౌట్ మీ పర్సంటేజ్ పెరిగింది. 46 ఏంటి, నాకున్న ఇన్ఫర్మేషన్ 48% ఓటింగ్ ఉంది మీకు ఇవాళ. లోకేష్ గారు ఇంకా మంచోళ్ళు కాబట్టి 46 దగ్గర ఆగి 46% ఉందన్నారు ఆయన. ఇలా ఉన్నప్పుడు మనం ఇవాళ జనసేన ఎంబడేసుకుని ఎందుకు తిరగాలి? పెళ్లికి పేరెంటానికి పెద్దానికి వాళ్ళు ఎందుకు అనే పద్ధతిలో మాటలు వస్తున్నాయి. వచ్చాయి అంటే ఇందాక నాగేంద్ర గారు అంటున్నారు, నారా లోకేష్ గారు కాకుండా ఇంకెవరో కూచినపూడి సాంబశివరావు గారు ఎవరన్నా మాట్లాడితే మేము ఎవరు పట్టించుకోరు. మాట్లాడింది స్వయానా ఆయన కుమారుడు జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆ మాటలకు వాల్యూ ఉంటుంది. దానితో సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్ ఈ మధ్య జరిగిన మీ పొలిట్ బ్యూరో సభ్యులతో జరిగిన ఇన్ఫార్మల్ చిట్ చాట్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు వీరిద్దరూ ప్రస్తావన చేశారు. అధ్యక్షుల వారు మాకు మరి ఎక్కువ సీట్లు వాళ్ళకి కేటాయించడం అంటూ మీ మీద ఒత్తిడి వస్తే మీరు మొహమాటస్తులు, కేటాయించేస్తే మనం ఇబ్బంది పడతాం కదా అని. నథింగ్ లైక్ దట్. మనం 140 కంటెస్ట్ చేస్తున్నాం. మిగిలిన వాటిలో బీజేపీ వాళ్ళు వచ్చి చేరితే ఒక 5-6 వాళ్ళకి ఇచ్చి 30 పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నాం అని ఆయన క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. నేను అంత తొందరగా సమాచారాన్ని నమ్మను. అన్లెస్ అండ్ అంటిల్ 1కి 4 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈరోజు ఈ అంశం మీద మీతో మాట్లాడుతున్నాను. గారు, మొదట మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, మా మిత్రులు, అలాగే జనసేన అధినేత నాగేంద్ర గారికి, అలాగే బీజేపీ నాయకులు బాజు గారికి, వైఎస్ఆర్సీపీ నేత ఈ మధ్య ఎందుకు వెనకాల గ్రీన్ విష్ కనబడతా ఉంది, తెలియదు నాకు కూడా. శర్మ గారికి నమస్కారాలు. చాలా సంతోషం సార్. మీరు మంచి జర్నలిజం లో ఉన్నప్పుడు రకరకాల మనుషులు ఏమంటారు దాన్ని కూడుకున్న అంటే శోధించటంలో జర్నలిజం ఒక రకంగా ఉంటది. అలాగే మంచి ప్రజా సమస్యలను బయటకు లాగి చర్చలు అనేది ఒక రకమైన జర్నలిజం ఉంటాయి. జర్నలిజం రకరకాలు ఉంటాయి. మీకు కొంత దాన్ని పరిశోధనాత్మకమైన జర్నలిజం పైన మీకు అనుభవం ఉంటుంది. కొంత మీకు తెలిసిన మిత్రులు సమాచారం ఇస్తారేమో నాకు తెలియదు. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ ముందు చాలా కర్తవ్యంతో కూడిన బాధ్యతలు ఉన్నాయి మాకు. ఫస్ట్ ఈ రాక్షస ప్రభుత్వానికి విధించడం మా కర్తవ్యం. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని తోసేసిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో, ఎన్ని గెలుస్తాయో, ఎన్ని తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుకుంటామన్నారు. దానిపైన వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. అయితే దానం నాగేంద్ర గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఏ పార్టీ అధినేత మా సమాధానం అడిగినా నాగేంద్ర గారు నాగేంద్ర గారు కాదు, నాగేంద్ర గారు సార్, తాతంశెట్టి నాగేంద్ర గారు. మీరు గబాలన దానం నాగేంద్ర గారిని అడుగుతున్నాను. నాగేంద్ర గారు తిరుపతిరావు గారు అడిగితే మా కొందరు అడుగుతారు. తప్పే ఉంది. మా నాయకులు ముఖ్యమంత్రులు కావాలనుకోవడం అనే కళ ఖచ్చితంగా అభిమానులను అంటాం. అయితే జాయింట్ యాక్షన్ కమిటీ మా జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో నిపుణులతో, అనుభవంతో కూడిన వ్యక్తులతో
ఒక కమిటీ వేసుకున్నాం. వాళ్ళని గిరదాటి మేము పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఏది డిసైడ్ చేస్తారు మీరెళ్ళరు, మీ నాయకులు వెళ్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నా నేను. మీరెళ్ళరు, మీరు ఐ అప్రిషియేట్ జాయింట్ యాక్షన్ కమిటీకి మీరు నిబద్ధులై ఉంటామని మీరు పదే పదే చెబుతున్న మాటల్ని పరిపూర్ణంగా స్వాగతిస్తూ అంగీకరిస్తూ మేము అంటున్నది ఏంటంటే మీరెళ్ళరు. బట్ పైనుంచి ఈ రకమైన ఇండికేషన్స్ రావటం ఏంటి, ఈ లీక్స్ రావటం ఎందుకు? లీక్స్లో తెలుగుదేశం దిట్ట. మిమ్మల్ని చూసి నేషనల్ జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా చాలా నేర్చుకుంది పాఠాలు, ఎలా లీక్లు ఇవ్వాలనేది. సో ఈ లీక్స్ మీ దగ్గర వచ్చి మీరు చెప్తున్నా జనరల్గా, ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. జనరల్గా మీ పార్టీ సంప్రదాయం ఎలా ఉంటుందంటే లీకులు ఇస్తారు, ఇచ్చి ఫీడ్బ్యాక్ కనుక్కుంటారు, దాన్ని బట్టి తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటారు. ఇది రాజకీయంలో ఉండాల్సిందే, దాంట్లో మీరు నిష్ణాతులు అంటున్నా, మిమ్మల్ని ఏం అంటలేదు సార్, మిమ్మల్ని పొగుడుతున్నా సార్. ఇక్కడ పార్టీ అంతర్గతంగా చర్చలు ఎన్ని జరగచ్చు. నాకు కాఫీ తాగేస్తూ ఉంటుంది, మీకు టీ తాగేస్తూ ఉంటుంది, ఇంకో ఆయనకి హార్లిక్స్ తాగేస్తూ ఉంటుంది. అడిగినప్పుడు అందరూ యూనిఫామ్ గా కాఫీ తాగాలి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు డెసిషన్ తీసుకున్నది. జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు వెళ్తున్నాం. నా అభిప్రాయం చెప్పొచ్చు, ఏమైనా అవకాశం ఉంటే నాకు హార్లిక్స్ ఇవ్వంటారు, కాఫీ ఎట్లా పెడుతున్నారు కదా అంటే అవకాశం ఉంటే ఇస్తారు, లేదంటే 100% అందరికి యూనిఫామ్ గా కాఫీ ఇవ్వాలి అనే సిస్టమ్ అంటే ఫాలో కావాల్సింది. ఇప్పుడు మా సీనియర్లు నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు డిస్కస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎన్ని సీట్లు మనం వాళ్ళకి ఇవ్వగలం, ఎన్ని సీట్లు తీసుకోగలం, ఏ సీట్కి రకంగా కేటాయింపులు జరగచ్చు అని పైన ఇన్ డెప్త్ ఆఫ్ డిస్కస్ చేసి ఉండొచ్చు. దాంట్లో మీరు, నేను, నాగేంద్ర గారు సలహా చెప్తాను, తప్పు సలహా చెప్పడం తప్పుగా. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన తక్కువ చేయటం, లేదు వాళ్ళు మామూలు మధ్య బదనాం చేయటం, ఈ కార్యక్రమాలు చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు, మా బాబు గారు వార్నింగ్ ఇచ్చారు, లోకేష్ గారు ఇంకా బ్రహ్మాండంగా సీరియస్ గా చెప్పారు. ఎందుకు మాట నాకు వచ్చిందంటే రెండు రకాలుగా సార్, ఒక్క నిమిషం, రెండు రకాలుగా మమ్మల్ని మీడియాలోను ఈ సోషల్ మీడియాలోను ఈ రెండు పార్టీల మధ్య వివాదం పెట్టి వీళ్ళిద్దరు కలిసి వస్తే మా పీట ఖాళీ అయిపోతుంది, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఎత్తుకొని కొన్ని ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో యూనివర్సిటీ జనరల్ సోషల్ యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. ఈ మధ్య ఒక వీడియో కూడా వచ్చింది, నీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది, ఎప్పుడో 2009లోనో 10లో అనుకుంటా, ఏదో అమౌంట్ విషయం పైన మాట్లాడటం, దాన్ని కట్ చేసి 2014లో సంభాషణ యాడ్ చేసి మన డబ్బులు అందిందా అందలేదా అందకుండా ఎందుకు చేయాలి అని ఒక డిస్కస్ ఏదో వచ్చినట్టుంది, అది మళ్ళీ పక్క వెళ్ళిపోయింది తిట్టిన తర్వాత. ఇట్లాంటి వీడియోలు చాలా వస్తుంటాయి. ఇలాగా వాళ్ళు ఇట్లా అన్నారు, ఏమైనా ఈ మధ్య ఒక ఆయన ప్రామలాకల పేరు గుర్తురావట్లేదు, పెద్ద ఆయన ఒక ఆయన సార్ మన కాపు సంఘం నాయకుడు, అలాగే పద్మనాభం గారు కూడా, హరిరామజోగయ్య గారు ఆయన కూడా లెక్కలు రాశారు. ఆయన కులం మీద మతం మీద అనుకోవచ్చు, ఆయన రాసుకోవచ్చు, కానీ ఆయన జనసేనలో కీలకమైన పాత్ర లేదు, సభ్యత్వం కూడా లేదు. అలాగే మొదలైన పద్మనాభం గారు కూడా ఉన్నారు, వాళ్ళు సలహా చెప్పచ్చు. ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ గారు ఇంకో పార్టీ పెట్టారు, మన జయ భారత్ పార్టీ. ఇంకొక విషయం కూడా మీకు తెలుసు కదా, జాతీయ జనసేన పార్టీని ఒకటి పెట్టారు కదా, జాతీయ జనసేన పార్టీ. ఎలా వచ్చాయో తెలియదు కానీ వాస్తవంగా అయితే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తునైతే ఇబ్బంది పెట్టాలని, వాళ్ళ మధ్య బిడ్డలు తీసుకురావాలని అనేక రకాల కుట్రలు కుయుక్తులు జరుగుతున్నాయి. ఆ గేమ్ మెయిన్ గేమ్ లో నేను నాగేంద్ర గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు పరదలుచుకోలేదు. ఒకవేళ పొరపాటున ప్రవోక్ చేస్తే చేయగాక, కానీ రేపు ఆచరణలో పార్టీ నాయకులు నిర్ణయం శ్రేధారం అవుతుంది. మేము ఈ గిర్రం దాటి మీరేం అడిగినా ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, చెప్పలేదు. పార్టీ నాయకత్వం డిసైడ్ అయిపోయిన తర్వాత 140 సీట్లు మీరు కంటెస్ట్ చేశారని నేను మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అడుగుతాను సార్? సార్ 140 సీట్లని కదా సార్, సీట్ల విషయమే కాదు, జనరల్ ఏంటంటే జనసేన మిత్రులు కొంత లోకల్ కింది స్థాయిలో కొంతమంది కొన్ని ఆశలు ఉంటాయి. మా తిరుపతిలో అనుకోండి, నేను లేదా నాగేంద్ర గారు పోటీ చేయాలనుకుంటాం. ఇది కాకుండా సర్వా గారు ఇంట్రెస్ట్ ఉంది అనుకో, బయటపడలేదు, దాన్ని ఎక్కడో చోట కలబెడతారు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ అవకాశం ఉండి అని, అది ఒక పెద్ద వార్త అయిపోతుంది. అటువంటి ఇబ్బందులు రాకుండా మేము క్రమశిక్షణగా పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పోవాలనుకున్నాం. అయితే 2009కి ఈ రోజుకి జనసేన చాలా పెద్ద ఎత్తున కొంత గౌరవప్రద స్థానం బలపడింది. వాళ్ళు పార్టీ నాయకులు యంత్రాంగాన్ని, పార్టీ యొక్క నిర్మాణాన్ని పెంచుకున్నారు. అలాగే మన జరిగిన నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ మీటింగ్ లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చాలా రకంగా ఉపయోగపడింది. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వైసీపీ చేస్తున్న పోరాటం వాళ్ళు అతలకొతలం అవుతున్నారు. రెండు సమాధానం చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నారు. కాబట్టి అంత డీటెయిల్ గా సమాధానం చెప్పగలిగే కార్యక్రమం ఈ రోజు తయారు చేసుకున్నామంటే బికాస్ ఆఫ్ నిర్మాణంలో జనసేన వాళ్ళు కూడా అభివృద్ధి చెందారనే అభిప్రాయం చెప్పడం కోసం నేను చెప్తున్నాను. అయితే తెలుగుదేశం పార్టీ చాలా ఆచితూచి ఇప్పుడు ఒక పార్టీ అభిప్రాయం చెప్పినా ఒక నాయకుడు మీరు అన్నట్టు మా పార్టీలో